महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటిలో గురువు గారు అతిచారంతో భాగ్యస్థానంలోకి వచ్చారు. సో భాగ్యస్థానంలోకి వచ్చిన గురుడు మొన్నటి వరకు ఒక 5 నెలలుగా వీళ్ళకి చాలా టెన్షన్, ఏమవుతుందో అని ఒక విషయం గురించి. సో చాలా వరకు కూడా ఇన్ని టెన్షన్ల తర్వాత వీళ్ళు కొంచెం రిలీఫ్గా ప్రొఫెషన్లో కానీ, వీళ్ళు టెన్షన్ పడ్డ అనేకమైన విషయాల్లో కానీ రిలీఫ్ని ఇవ్వడానికి గురుడు కొంచెం భాగ్యస్థానంలో వీళ్ళకి ఒక దారి చూపించడానికి చాలా వరకు కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ రాశికి ఇంకా దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా. సో ఎప్పుడైతే ప్రొఫెషనల్ హౌస్లో కేతువు లాంటి ప్లానెట్ జనరల్గా ఈ కేంద్ర స్థానంలో యోగిస్తుంది. బట్ ఏంటంటే ఏదో ఒక సమ్ డిసాటిస్ఫాక్షను, మొన్నటి వరకు చేసిన ఇది వదిలేసి ఇంకోటి ఏదైనా చేద్దాం అని ఒక రకమైన ఫీలింగ్స్ని కర్మస్థానంలో ఉన్న కేతువు ఇక్కడ కలిగిస్తుండే ఆస్కారాలు, చేస్తున్న పనిలో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటివి ఏవో కలిగిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఏంటో మనల్ని జనరల్గా ఈ దశమ స్థానంలో ఉన్న కేతువు ఈ టైంలో మన అవసరం వీడికి తక్కువగా ఉంది కాబట్టి అంతగా అవసరం లేదు అనేటట్టుగా పరిస్థితులు క్రియేట్ అవటం వల్ల ప్రొఫెషనలైజ్డ్గా అక్కడ మీ యొక్క స్టేటస్ కొంచెం తగ్గటం లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. 10వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, జనరల్గా ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు శుక్రుడు కూడా. సో ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఫ్రెండ్స్కి సంబంధించి నెట్వర్క్ సర్కిల్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉండటం వల్ల మీకు మీ ఇన్లాస్కి మధ్య కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, కొన్ని సందర్భాల్లో సడన్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ సమ్ ఇరిటేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు ఆలోచనల్లో ఎటు డెసిషన్ తీసుకోలేనట్టుగా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, గురువుగారు భాగ్యస్థానంలోకి వచ్చారు, మళ్ళీ రెట్రోగ్రేడ్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి కొన్ని షార్ట్ జర్నీస్ కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బట్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ విషయంలో కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అంటే వితౌట్ మనం
రిజర్వేషన్ చేసుకోకుండా చేసుకునేవి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చేసే జర్నీస్లో డెఫినెట్గా లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ సమ్ స్పిరిచువల్ వర్క్స్, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా మీరు పాలు పంచుకునే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే తీసుకునే డెసిషన్లో చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు ఉన్నారన్నా చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రొఫెషన్ రీత్యా కూడా నీచ రవి యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి. రవి ఇక్కడ ఆరోగ్యానికి అటు ప్రొఫెషన్కి మామూలుగానే కారకుడవుతాడు. సో ఎప్పుడైతే కొంచెం టఫ్నెస్ ఇన్ జాబ్, కష్టం ఎక్కువ ఉంటాం, ఎప్పుడు లేనిది మొన్నటిదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు, ఇప్పుడు రమ్మంటున్నాడు. మనం ఎక్కడో ఉంటాం, 2 రోజులు ఒక చోట 2 రోజులు ఒక చోట జర్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమ్ ఇష్యూస్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కొంచెం మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా ఈ రకమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ రాశిలోనే కుజుడు ఉన్నారు, వీళ్ళకి రాశి అధిపతి ఓకే, కానీ బుధుడు కూడా అక్కడ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కొంతవరకు ఈ రాశి వాళ్ళు కొన్నిసార్లు సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వృశ్చిక రాశికి శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి యొక్క సంచారం కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ రాశికి సంబంధించి హిమకుంద మృణాల, ఇది ప్రియాంగు గుళికాశ్యామం, బుధుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, వినాయకుడిని ఆరాధించడం, విఘ్ననాయకుడు వినాయకుడిని ఆరాధిస్తూ ఏ పనన్నా చేయటం వల్ల వీళ్ళకి ఏదన్నా పనిలో వచ్చే అవాంతరాలు వీళ్ళకి తొలగి ముందుకెళ్తారు. గరికతో అక్కడ వినాయకుడికి చక్కగా ఆరాధన చేసుకోవటం, అర్చించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి 1000 స్థానంలో రవి యొక్క దోషం కనిపిస్తూ ఉంది. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఈ రాశి వాళ్ళు దానం ఇవ్వటం, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం, మీ మీద ఎటువంటి పేరు రాకుండా, అంటే అనవసరంగా మనం ఏం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మన మీద కొన్ని పడుతూ ఉంటాయి, అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం రాశి వాళ్ళకి కనిపిస్తుంది. రవి ద్వాదశ నామాలు చదువుకుంటూ ఉండటం, అలాగే డెఫినెట్గా కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం పూట శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.